ఇక డీటెయిల్స్ చూస్తే గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బతుకమ్మ చీరల పేరిట గత ప్రభుత్వం నేతన్నల జీవితాలు ఆగం చేసిందన్నారు. సూరత్ నుంచి తెచ్చి బతుకమ్మ చీరలు తెచ్చి ఇక మహిళలకు ఇచ్చారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన చీరలు రైతన్నలు పంట చీరలు బెదురు పెట్టుకునేందుకు ఉపయోగిస్తున్నారని అన్నారు. అసలు సంగతి దేవుడు మీరు ఇచ్చిన రుణమాఫీ వడ్డీలు కూడా కాని పరిస్థితి మీ ప్రభుత్వ హయాంలో 10 ఏళ్ల రైతులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి సందర్భం అయితే ఈ సర్కార్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మహబూబ్ నగర్ లో రైతు పండుగ 3 రోజులు ఘనంగా తుమ్మల నాగేశ్వర గారి వ్యవసాయ శాఖ మంత్రులు అధ్యక్షతన జరిగినటువంటిది విజయవంతం కాబట్టి సమావేశం అయ్యేంత వరకు ఒక్క రైతు సమావేశం నుంచి హర్షాతిరేకాలు ఇస్తుంటే చూసి తట్టుకోలేక ఈరోజు హరీష్ రావు గారు చేస్తున్నటువంటి వారి కళ్ళల్లో నిప్పులు పోసుకొని మాట్లాడుతున్న మాటలు తప్ప మరొకటి కాదన్నమాట ఈ సందర్భంగా చెప్తూ ఏడాది కాకముందే 22,000 కోట్ల రూపాయలు 25 లక్షల మంది రైతుల ఖాతాలోకి జమ చేసి రైతులు రుణవిముక్తం చేసినటువంటిది ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సర్కార్ అయితే ఆయన ఏదో లెక్క చెప్తున్నాడు. మేము రైతు రుణమాఫీ రైతు బంధు ఇతరత్ర అన్ని కలిపి 10 ఏళ్లలో 80,000 కోట్లు వేసినాం, మీరు 20,000 కోట్లు వేసినారు ఏ మూల సరిపోతాయి. అరే 10 ఏళ్లలో మీరు 80,000 వేస్తే 10 మాసాల్లో మీరు 22,000 కోట్లు రైతుల ఖాతాలో వేసినాం. ఈ సంవత్సరంలో ఇంచుమించు 54,000 కోట్లు రైతు ప్రయోజనాల కోసం